దేవుని వాక్యంలోకి వెళ్ళక ముందుగా ముందును తలలు చూస్తాం. ఇప్పుడు తలలతో పాటు హృదయాన్ని వంచుకుందాం. హల్లెలూయా. స్తోత్రము స్తోత్రం స్తోత్రం. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియమైన యేసయ్య మీకు వందనాలు స్తోత్రాలు. ఈ సాయంకాల సమయం మాకు ఇచ్చిన స్తోత్రాలు ప్రభా, మీ స్తుతించుటకు దించుటకు ఆరాధించుటకు మీ నామమును గణపరుచు మాకు ఇచ్చిన ఈ తరమును బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. మరి సమయంలో మీకు వాక్యమును ప్రభావ మేము సమర్పిస్తూ ఉండగా తండ్రి, మరి మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ మీ ప్రార్థన యేసుక్రీస్తు నామమున కూర్చున్నాం. పరిశుద్ధ గ్రంథముల నుండి మనము నిర్గమకాండము 3వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథముల నుండి నిర్గమకాండము 3వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు. మోషే మిద్యాను యాజకుడైన యిత్రో అను తన మామ మందును మేపుచు ఆ మందును అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చెను. ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, కానీ పొద కాలిపోలేదు. అప్పుడు మోషే, ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచెదను అనుకొనెను. దాన్ని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే మోషే అని అతను పిలిచెను. అందుకు అతడు చిత్తము ప్రభువా అనెను. అందుకు ఆయన, దగ్గరికి రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడుము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనెను. దేవుడు తన మాటలు దీవించును గాక. పరిశుద్ధమైన మా తండ్రి, మా ప్రియమైన యేసయ్య మీకు వందనాలు స్తోత్రాలు ప్రభు. ఈ సమయంలో తండ్రి చదువుబడిన వాక్య భాగాన్ని దీవించండి. మీరు మాత్రమే ప్రభా మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా. మరి ఈ సమయంలో అల్పుడును బలహీనుడు ప్రభా తండ్రి, నన్ను మీకు సిలువ చాటును మరుగు చేయండి. మీరు మాత్రమే మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎందుకంటే నాయన వాక్యము మీది ప్రభా, మాట్లాడేవారు మీరు, వాక్యంలో ఉన్న ప్రతి సత్యము బయలుపరచువారు మీరు, మాకు గ్రహింపచేవారు మీరు. కనుక ప్రభా మరి మమ్మల్ని తండ్రి మీకు అప్పగిస్తూ ఉన్నాం. మా హృదయం మీ వైపు తిప్పండి, మా ఆలోచన మీ వైపు తిప్పండి ప్రభా. ప్రతిదీ తండ్రి మరి మీకు అప్పగిస్తున్నాం నాయన. ఈ సమయంలో తండ్రి మరి నన్ను ప్రభా మీ చేతులకు అప్పగిస్తున్న నా ప్రభా మరి స్వరాన్ని మీరు ముట్టండి. నాలో ఉన్న ప్రతి బలహీనత తీసివేయండి. యేసుక్రీస్తు నామములో సంపూర్ణంగా నన్ను ముట్టండి నాయన. ఈ సమయంలో ప్రత్యేకంగా ప్రభా నేను మాట్లాడకుండా మీరు మాత్రమే మాట్లాడండి. నన్ను మీ స్వాధీనంలో ఉంచుకోండి నాయన. మీకు వాక్యం ద్వారా మాట్లాడి మా జీవితాలను బలపరచండి, సరి చేయండి. మేము ఎలా జీవించాలో, ఏమి కలిగి జీవించాలో మాకు నేర్పించండి. మీరే వాక్యం ద్వారా మాట్లాడి మహిమ ఘనత ప్రభావాలు పొందవలసిందిగా ఈ ప్రార్థన మన ప్రభువును రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడుగుచూ ఉన్నాం. ఆమేన్. కూర్చుందాం. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీకందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మరి ఈ సాయంకాల పుష్పభూములు కలుగును గాక. దేవుడు మిమ్మల్ని అందరూ కూడా దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. కనుక ప్రియులారా, ఈ సమయంలో మనము చదువుకున్న వాక్య భాగము నిర్గమకాండము 3వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు మనం చదువుకున్నాం. దేవునికి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. చూడండి, మనం చదువుకున్న వాక్య భాగంలో నుండి ఒక వర్తమానాన్ని నేను మీతో మాట్లాడాలని నేను కోరుతూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మండుచున్న పొద అనుభవం నీకున్నదా అనే వర్తమానం నేను మీతో మాట్లాడి కోరుతూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక.
ఆమేన్. హల్లెలూయా. ప్రియులారా, 3వ అధ్యాయంలో మనము చూస్తూ ఉన్నాం. ఇక్కడ ప్రవక్త అయిన మోషే కనబడుతూ ఉన్నారు. చూడండి, మోషే ప్రియులారా మరి దేవుని చేత ఎన్నిక చేయబడినవాడు. మోషే ప్రవక్త అయి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ చూడండి, మోషే ఒక సందర్భంలో ఆయన ఐగుప్తుకు వెళ్ళాడు. వెళ్ళి అంటే ఆయనకు తెలుసు దేవుడు నన్ను ఎన్నుకున్నాడన్న సంగతి తెలుసు. కానీ తనకు తానే ఒకసారి ఐగుప్తు వెళ్తాడు. వెళ్ళి నేనేదో సాధిస్తాను, జయిస్తాను అనుకుంటాడు. కానీ ఏది కూడా జయించలేకపోయాడు. నిజమేనా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, మరి యాక్చువల్గా ఏంటంటే మోషే ఒక గొర్రెల కాపరి. హల్లెలూయా. చూడండి, ఈ గొర్రెల కాపరి ఈయన ఎక్కడికి వచ్చాడంటే, ఇక్కడ మనం చూస్తున్నాం చదువుకున్న వాక్యంలో, ఇక్కడ ఎవరి దగ్గరికి వచ్చాడు ఆయన? మామ. ఇక్కడ చూడండి, మొదటి వచనంలో మోషే మిథ్యాను యాజకుడైన యిత్రో అను తన మామ దగ్గరికి వచ్చారు. మామ దగ్గర ఏమున్నాయట? గొర్రెలు ఉన్నాయి. హల్లెలూయా. ఆ గొర్రెలు మేపుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్. అయితే ఇక్కడికి వచ్చి గొర్రెలు చాలా రోజుల నుంచి మేపుతూనే ఉన్నాడు. ఇలా మేపుతూ 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 ఒక సమయంలో ఆయనకు పర్వతం దగ్గరికి వెళ్తాడు. వింటున్నారా? ఆమేన్. ఒక పర్వతం దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఆయన ఒక వింత ఆయన కనబడుతుంది. ప్రియులారా, ఒక నమ్మలేని విధంగా ఒక వింత ఆయన చూస్తాడు. వింటున్నారా? అదేందుకు ఇక్కడ మన వాక్యంలో చూసినాం. ఒకసారి చూద్దాం అన్నమాట. చూడండి, ఆయన ఎక్కడ ఉన్నాడంటే చూడండి, ఆ మందును ఆయన తన మామ మందును మేపుచు ఆ మందును అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన అక్కడ దేవుని పర్వతం ఉన్నదని బైబిల్ చెప్తూ ఉన్నది. ఆమేన్. దేవుని పర్వతమైన ఏంటిది? పర్వతం పేరు కూడా చెప్పాడు ఇక్కడ. ఏంటిది? హోరేబు పర్వతం దగ్గర ఆయన తోలుకొని వచ్చాడట. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చూడండి, అక్కడ ఏమైంది? అక్కడ తోలుకొని వచ్చినప్పుడు ఏమైందట? ఒక పొద నడిమిన అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. ఆమేన్. వింటున్నారా? దేవునికి స్తోత్రం. అగ్ని నడుమ పొదలు ఉన్నట. ఆ పొదలకు అగ్ని ఉన్నది. నిజమేనా? ఏం చెప్తుంది వాక్యం? చూడండి, అతను చూసినప్పుడు అగ్ని వలన అతడు చూసినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను. కానీ ఆ పైన వచ్చాం చూడండి, ఆ పొద నడుమిన అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుతూ ఉన్నది. కానీ చూడండి, పొద మండుతున్నది కానీ పొద కాలిపోవట్లేదు. వింటున్నారా? ఇది చాలా ఆశ్చర్యంగానే ఉంది. దేవునికి స్తోత్రం. వింటున్నారా? అగ్ని ఆ పొద అగ్ని వలన మండుతున్నది. కానీ వెంటనే మరి అది కాలిపోవాలా? నిజమేనా? నిజమే కదా? హల్లెలూయా. మామూలుగా మీరు చూడండి ప్రియులారా, ఒక అగ్ని మంటలో మీరు ఒక వస్తువు వేసినా కానీ అది కాలిపోతుంది. ఒక పేపర్ వేయండి, ఒక కట్టెలు వేయండి, వేసినా కానీ అన్నీ కూడా కాలిపోతాయి. నిజమేనా? నిజమే కదా? హల్లెలూయా. కానీ ఇక్కడ ఏమవుతుందో చూడండి, ఆ వాక్యం చెప్తున్న మాట, ఆ పొద మండుచుండెను కానీ పొద కాలిపోలేదు. దేవునికి స్తోత్రం. అది మండుతూనే ఉన్నది పొద, కానీ కాలిపోవట్లేదు. ఇది చాలా వింతగానే ఉంది. అందుకనే ఒక ఆకర్షించబడ్డాడు. ఎవరు? మోషే. దేవునికి స్తోత్రం. ఒక వింతగానే ఉంది అది. వింటున్నారా? ఆశ్చర్యంగా అనిపించింది. కనుక ఆయన ఏమనుకున్నాడట? ఆ దగ్గరికి వెళ్దాం అనుకున్నాడు.
దూరం దగ్గరికి వస్తున్నాడు, ఇంకా దగ్గరికి వెళ్దామని ప్రయత్నం చేస్తున్నాడు. అది మాట వాక్యం చెప్తాడు చూడండి. ఆయన ఏమన్నాడు ఇక్కడ, అప్పుడు మోషే ఆ పొద ఎలా కాలిపోలేదో నేను అక్కడ దగ్గరికి వెళ్ళి ఆ వింత, గొప్ప వింత చూద్దాం అనుకున్నాడు. నిజమేనా? హల్లెలూయా. అదొక వింతగానే నేను చూద్దామని అనుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి ప్రియులారా, మరి ఈ పొదలో ఆ దగ్గరికి వెళ్ళిన తర్వాత చూసిన తర్వాత అక్కడ పొదలో నుంచి ఒక స్వరం మాట్లాడుతున్నది. నిజమేనా? హల్లెలూయా. ఆ పొదలో అగ్ని అంటే ఏమై ఉన్నది? అగ్ని అంటే దేవుని వాక్యమై ఉన్నది. నిజమేనా? దేవుడు అగ్ని అయి ఉన్నాడు, దేవుడు వాక్యమై ఉన్నాడు, దేవుడు అగ్ని అయి ఉన్నాడు. మీకు తెలుసా, సౌలు దమస్కు మార్గంలో వెళ్తున్నప్పుడు అక్కడ ఎవరు కనిపించారు? కనిపించిన వారు ఎవరు? ఈ పొదలో ఉన్న అగ్నిని అక్కడ కనిపించాడు. నిజమేనా? యెహోవా యేసుక్రీస్తు అయి ఉన్నాడు. నిజమే కదా? ఆయన వాక్యమై ఉన్నాడు, ఆయన యెహోవా అయి ఉన్నాడు. ఇక్కడ ఆ పొదలో చూడండి, అగ్ని మాట్లాడుతున్నది, స్వరం మాట్లాడుతున్నది. వింటున్నారా? గమనించండి ప్రియులారా. ఇప్పుడు ఆయన అనుకోలేదు, గమనించండి ప్రియులారా. ఆయన మామూలుగానే ఏం చేస్తున్నాడు? మామూలుగా ఎందుకు వచ్చాడు? ఆయన గొర్రెల మంద మేపేదానికి వచ్చాడు. హల్లెలూయా. ఒకప్పుడు ఆయన ఐగుప్తుకు పోయాడు, 40 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పటికీ 80 years, 80 సంవత్సరాల దాకా వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, మోషేని మీరు గమనించినట్లయితే ప్రియులారా, మంచి విద్య సంపాదించిన వాడు. నిజమేనా? జ్ఞానం సంపాదించిన వాడు. హల్లెలూయా. చూడండి, ఎందుకంటే దేవుని ఉద్దేశము ఏముంది మోషే పట్ల? అసలు మోషేను దేవుడు ఎందుకు అనుకున్నాడు? దేవుడు ఎందుకు ఎన్నుకున్నాడు? తన ప్రజలు ఐగుప్తులో ఉన్నారు, వారు ఏడుస్తూ దేవునికి మొరపెట్టారు, వారిని విడిపించాలి, వారికి ఒక విమోచకుడు కావాలి. దానికోసమే మోషేను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆమేన్. కానీ ఏర్పాటు చేయబడిన మోషే ఒకసారి వెళ్ళిన తర్వాత ఏం చేసినాడు? మళ్ళీ తిరిగి వచ్చాడు. దేవుని ప్రజలు విడిపించాలంటే, వాడిని బయట తీసుకురావాలంటే, విమోచకుడుగా ఉండాలంటే తనకు తాను ఏం చేయలేడు. అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం. ఒకరిని నువ్వు నడిపించాలన్నా, ఒకరిని నువ్వు బయటికి తీసుకురావాలన్నా నీకు నువ్వేం చేయలేవు. నీ లోపల ఎవరు ఉండాలి? నీ లోపల దేవుడు ఉండాలి, నీ లోపల దేవుని వాక్యం ఉండాలి, నీ లోపల పరిశుద్ధాత్మ ఉండాలి, నీ లోపల దేవుని శక్తి ఉండాలి. అప్పుడు మాత్రం వాటి బయటికి నడిపించగలుగుతావు. నీ సొంత జ్ఞానం చేత నువ్వేమీ చేయలేవు, నీ సొంత తెలివి చేత నువ్వేమీ చేయలేవు. అర్థమవుతుందా? మీకు బాగా ఏమైనా జ్ఞానం ఉండగా నువ్వేమీ చేయలేవు. ఒక వ్యక్తిని నువ్వు సంపాదించలేవు. నీ జ్ఞానం ద్వారా లోకాన్ని సంపాదించుకుంటావు కావచ్చు, లోక సంపాదన చేసుకుంటావు కావచ్చు, డబ్బు సంపాదించుకుంటావు కావచ్చు, పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటావు కావచ్చు, కానీ ఒక వ్యక్తిని, ఒక ఆత్మను సంపాదించలేవు. అర్థమవుతుందా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఒక ఆత్మను సంపాదించాలంటే అది నీ తెలివితో జరగదు. అర్థమవుతుందా? అది నీ వలన కాదు. ఒక ఆత్మ బయటికి రావాలంటే నీ ద్వారా దేవుడు పని చేయాల, దేవుడు నిన్ను వాడుకోవాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కనుక చూడండి దేవుని బిడ్డలారా, అయితే మోషే ఏం చేసినాడంటే తన ఆలోచన చొప్పున ప్రయత్నం చేశాడు, కానీ విఫలమైపోయాడు. అర్థమవుతుందా? దేవుని బిడ్డలారా, ఇక్కడ మీరు అర్థం చేసుకోవాలి. మీరు దేవుని బిడ్డలుగా ఉంటే దేవుడు మిమ్మల్ని ఎందుకు పిలుచుకున్నాడో అది మీ ఆలోచన చొప్పున మీరు ఏ పని కూడా చేయకూడదు. దేవుని పని చేయాలంటే దేవుని ఆలోచన చొప్పున చేయాలా. దేవుని కొరకు జీవించాలంటే దేవుని ఆలోచన చొప్పున మీరు నడవాలా, జీవించాలా. అందుకనే బైబిల్ చెప్తున్నది, నువ్వు ఆత్మానుసారిగా జీవించాలి,
ఆత్మ కలిగి జీవించాలి. ఆత్మానుసారంగా జీవించినప్పుడే చూడండి దేవుడు నిన్ను వాడుకుంటాడు, దేవుడు కార్యం జరిగిస్తాడు. ఎందుకంటే నువ్వు ఆత్మ విషయముల మీద మాత్రం నీ ధ్యానం ఉంటుంది. నిజమేనా? లోకానుసారిగా ఆత్మానుసారిగా ఒకసారి నువ్వు జీవించలేవు. నువ్వు జీవిస్తే లోకానుసారిగా నన్ను జీవించాలి, లేకపోతే ఆత్మానుసారిగా నన్ను జీవించాలి. నిజమేనా? దేవుడు నిన్ను పిలుచుకున్న దేనికోసము? తన చిత్త ప్రకారంగా పని నువ్వు జరిగించాలని. ఆమేన్. కానీ నీవేం చేస్తున్నావు అంటే నీ ఇష్టము చొప్పున ఏదో చేద్దామని ప్రయత్నం చేస్తున్నావు, కానీ అక్కడ ఆ పని జరగదు. ఎటున్నారా? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అందుకని చూడండి, అయితే తన ప్రయత్నం అంతా కూడా నెరవేరలేదు, అది విఫలమైపోయింది. దేవునికి స్తోత్రం. అయితే తాను విడిపించలేడు, బయటికి తీసుకురాలేడు. ఇజ్రాయేలును ఆయన బయటికి తీసుకురాలేడు, అది ఆయన వలన కాదు. నిజమేనా? హల్లెలూయా. కానీ దేవుడు చూస్తున్నాడు. ఆయన ఎప్పుడైతే మళ్ళీ ఆ మామ దగ్గరికి వచ్చాడో, వచ్చిన తర్వాత ఆ గొర్రెలను కాస్తున్నాడో, మేపుతున్నాడో, ఆయన ఎక్కడ తగ్గింపు ఎప్పుడైతే ఆయన కలుగుతున్నదో ఒక విధేయతకు వస్తున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చాలా తగ్గించుకుంటున్నాడు. ఇప్పుడు మోషలో చాలా తగ్గింపు ఉన్నది. ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఇతరుల దగ్గరికి వచ్చేసి పశువులను కాస్తూ ఉన్నాడు, మేపుతూ ఉన్నాడు. హల్లెలూయా. తన జ్ఞానం అంతా కొంచెం మర్చిపోతున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఇక్కడ తగ్గింపు అవసరం ప్రియులారా. నువ్వు తగ్గించుకుంటే దేవుడు నేను హెచ్చిస్తాడు. దేవుని వాక్యం సెలవిస్తున్నది, తను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడును. కనుక దేవుడు అన్నీ చూస్తూ ఉన్నాడు. ఎప్పుడూ ఆయనతో నేను మాట్లాడాలని దేవుడు చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా, అర్థమవుతుందా? కనుక చూడండి, ఇక ఈయన మోషే ఈ రీతిగా పశువులను మేపుతూ దాదాపు 40 సంవత్సరాలు అయిపోయింది. అది తిరిగి వచ్చి 40 ఇప్పుడు 80 సంవత్సరాల దాకా వచ్చేసాడు. దేవునికి స్తోత్రం. ఆమేన్. చూడండి, అయితే దర్శనాలు ఉన్నాయి, అన్నీ కూడా ఆయన కోల్పోయినట్టుగా ఏదో చేద్దామని ఎంత ప్రయత్నం చేసినా కానీ అది దేవుని కార్యం జరగలేదు. కనుక దేవుడు చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. మీకు తెలుసా, నిజంగా ఎప్పుడైతే నువ్వు దేవుని వాక్యానికి లోబడతావో, దేవుని వాక్య ప్రకారంగా జీవిస్తావో, అప్పుడు మాత్రమే దేవుడు నిన్ను వాడుకుంటాడు. ప్రభువా నన్ను వాడుకో, నీ ఇష్టం అడుగుని చెప్తే ఆయన నిన్ను వాడుకోడు. అర్థమవుతుందా? నీ ఇష్టం చొప్పున జీవిస్తే నిన్ను వాడుకోడు. నీ ఇష్టం చొప్పున ఆలోచిస్తే దేవుడు నిన్ను వాడుకోడు. ఆయన నడిపించడు, నీలో ఉండడు. నీలోనికి ఆయన రావాలంటే ఆయనకి ఇష్టం చొప్పున నీవు ఉండాలి. నీ ఇష్టం చొప్పున నీలోనికి రాడు ఆయన. అర్థమవుతుందా? కనుక దేవుని బిడ్డలారా, మనము మన ఇష్టం చొప్పున జీవించవద్దు. దేవుడు నిన్ను పిలిచింది నీ ఇష్టం చొప్పున జీవించేదానికి కాదు. గ్రహిస్తున్నారా? దేవుని బిడ్డగా జీవించడం నీ ఇష్టం చొప్పున జరగదు. దేవుని చిత్తం చొప్పున మాత్రమే జరుగుతుంది. దేవుని బిడ్డగా జీవించాలని మామూలు విషయం కాదు. నిజమేనా? నువ్వు నూతన జన్మ పొందుకోవాలి, నువ్వు పరలోకపు జన్మ పొందుకోవాలి, దేవుని పరిశుద్ధాత్మ నువ్వు కలిగి ఉండాలి, దేవుని చేత నడిపించబడాలి, ఆత్మ చేత నడిపించబడాలి, ఆత్మీయ కార్యాలు నీ ద్వారా జరగాల, దేవుడు నీ లోపల ఉండాలి. హల్లెలూయా. ఇవన్నీ లోపల ఉంటే దేవుడు నిన్ను వాడుకుంటాడండి. ఆమేన్. చూడండి, అయినప్పటికీ కూడా మోషేను దేవుడు మర్చిపోలేదు. ఎందుకంటే దేవుడు మోషేను ఎన్నుకున్నదే ఐగుప్తులో ప్రజలను బయట తీసుకువచ్చేదానికే. ఆమేన్. దేవుడు వేచి చూస్తూ ఉన్నాడు. తప్పకుండా ఆ సమయం వచ్చింది ప్రియులారా, సమయం వచ్చింది. ఆ సమయం అప్పుడు వచ్చేసింది. ఆయన మేపుతూ ఎక్కడికి వచ్చాడు? దేవుని పర్వతం దగ్గరికి వచ్చాడు. హల్లెలూయా, నిజమేనా? దేవునికి స్తోత్రం. దేవుని పర్వతం దగ్గరికి వచ్చినప్పుడు అక్కడ ఆయన చూసిన వింత కార్యము, అద్భుతము. దేవుడు అనుకున్నాడు, ఇక దేవుడే దిగొచ్చాడండి. అర్థమవుతుందా? ఎక్కడ దిగొచ్చాడు ఆయన? అక్కడ ఏం కనబడుతున్నది ప్రియులారా? జాగ్రత్త వినండి, నేను అడుగుతా మీరు చెప్పండి, మీకు అర్థమవుతుందో నాకు అర్థమవుతుంది. ఆమేన్. దేవుడు ఎక్కడ దిగొచ్చాడు?
ఎక్కడ దిగొచ్చాడు? మీరు ఇక్కడ ఉన్నారా? హల్లెలూయా. చూడండి ఆ మాట చూడండి. ఆయన పొద దగ్గర వచ్చినప్పుడు, పొదను చూస్తున్నప్పుడు పొద నడిమిలో, నిజమేనా? అక్కడ ఏముంది? పొద నడిమిని అగ్ని జ్వాలలు. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? అగ్ని జ్వాల అంటే మీకు ఏం గుర్తుకు రావాలి? మేడగదిలో, నిజమేనా? మేడగదిలో దేవుడు వారి మీద ఎట్లా వాలినాడు? ఆయన అగ్ని నాలుకల్లాగా. హల్లెలూయా. ఆ పరిశుద్ధాత్మ దేవుడే, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఇక్కడ ఉన్నది కూడా ఆయనే. ఆమేన్. చూడండి ఏం చెప్తుంది వాక్యం, చూడండి ప్రియులారా. అక్కడ ఏమన్నాడు ఆయన? ఆ పొద నడుములు అగ్ని జ్వాలలు యెహోవా దూత అని ఇక్కడ చెప్పబడుతున్నది. దేవునికి స్తోత్రం. యెహోవా దూత ఏమైంది? అతనికి ప్రత్యక్షమాయెను. ఆమేన్. ఎక్కడ ప్రత్యక్షమైనాడు? పొదలో. దేవునికి స్తోత్రం. ఆ పొదను మనం గమనించినట్లయితే ప్రియులారా, పొద మండుతున్నట్టు కనబడుతున్నది, కానీ కాలిపోతలేదు. నిజమేనా? పొద మండుతున్నట్టే కనబడుతున్నది, కాలిపోవట్లేదు. చూడండి. సరే, ఆయన దగ్గరికి వచ్చాడు, చూద్దాం అనుకున్నాడు. దగ్గరికి రావడానికి ప్రయత్నం చేసినప్పుడు దేవుడు ఏమన్నాడు? మోషేతో ఏమన్నాడు? చూడండి, వింతగా ఉన్నది అనుకున్నప్పుడు 4వ వచనంలో, దాన్ని చూసిన ఒకతడు ఆ తట్టు వచ్చెను, యెహోవా చూచెను. అంటే యెహోవా ఈయనను ఈ పొద దగ్గరికి వద్దామా అని ఈయన చూస్తూ ఉన్నాడు, దేవుడేమో మోషేను చూస్తున్నాడు. ఆమేన్. మీకు తెలుసా, దేవుని దగ్గరకు నువ్వు ఎప్పుడు వస్తావో దేవుడు చూస్తాడు. అర్థమవుతుందా? దేవుడు ఎప్పటికి కూడా నిన్ను తన దగ్గర రావాలనే కోరుకుంటాడు, తన మాట వినాలని కోరుకుంటాడు, నువ్వు తప్పిపోవద్దని కోరుకుంటాడు. నువ్వు ఎప్పుడు తప్పిపోయినావో తెలుసుకోవాలని కోరుకుంటాడు, తప్పును తెలుసుకోవాలని కోరుకుంటాడు, తప్పును దిద్దుకోవాలని కోరుకుంటాడు, సరిగా ఉండాలని కోరుకుంటాడు. నిజమేనా? ఆ సమయం వచ్చింది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎందుకంటే దేవుడు ఎన్నుకున్నది ఒక విధానం, ఒక ఉద్దేశంతో మోషేను ఎన్నుకున్నాడు. హల్లెలూయా. అయితే ఏమే చూడండి, తర్వాత చూడండి, దానిని చూసిన అతను ఆ తట్టు వచ్చిన యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే మోషే అని అతనిని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభా అనెను. చూడండి, అందుకైనా దగ్గరికి రావద్దు, నీ పాదములు నుండి నీ చెప్పులు విడుము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనెను. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీకు తెలుసు కదా ప్రియులారా, ఎందుకు చెప్పులు విడమనడం మీకు తెలుసు కదా? ఎందుకంటే ఒక పరిశుద్ధమైన స్థలంలోనికి రావాలంటే ఏం చేయాలి? దేవుని సన్నిధికి రావాలంటే ఎప్పుడు కూడా పాత చెప్పులు కాదు, ఇక్కడ పాత జీవితము. నీ పాత జీవితం బయటికి పోవాలా, బయటనే ఉండాలి, లోపల తీసుకురావద్దు. దేవుణ్ణి సమీపించాలంటే ఎట్లా సమీపించాలా? దేవుణ్ణి మనము ఆయన విధానంలోనే సమీపించాలా. అర్థమవుతుందా? మనది ఏమి తీసుకురావద్దు. దేవునికి స్తోత్రం. మన ఉద్దేశాలు, మన ఆలోచనలు, మన పనికిరాని జీవితం కాదు, అదంతా బయట పెట్టాలా. అదంతా అయిపోయింది. దేవునికి స్తోత్రం. కనుక చూడండి, బయట నీ చెప్పులు విడమన్నాడు ఆయన, పరిశుద్ధమైన స్థలం అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. మీకు అర్థమవుతుందా? దేవుని దగ్గరికి రావాలంటే, పరిశుద్ధమైన స్థలంకి రావాలంటే ఆ సన్నిధిలో ఆయనతో మనం మాట్లాడాలని, ఆయన స్తుతించాలని, ఆరాధించాలన్న, కానీ పాపులుగా ఉండి ఆరాధించడు కాదు, పరిశుద్ధులుగా ఉండి ఆరాధించాలి. ఎందుకంటే ఆ స్థలం అటువంటిది. ఆమేన్. పరిశుద్ధమైన జీవితం కలిగి దేవుని ఆరాధించాలి. పాపము జీవితం ఉంటే అది ఏం చేయాలి? బయట పడేసేయి, తీసేయి. అది నీకు ఉండద్ది. మళ్ళీగా ఒకసారి నువ్వు తీసేసినావంటే మళ్ళీ నీకు అవసరం లేదు. అది అర్థమవుతుందా? అయ్యా ఒకసారి తీసేస్తాను మళ్ళీ తీసుకుంటాను కాదు, ఒక్కసారి అయిపోయిందంటే అయిపోయినట్టు అది. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చూడండి,
ఆయన అన్నాడు బయట విడమని, ఇది పరిశుద్ధ ప్రదేశం అన్నాడు. తర్వాత ఏమైంది? ఆయన నేను ఏమన్నాడు చూడండి, నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడని చెప్పగా మోషే తన ముఖమును కప్పుకొని దేవుని చూడాలని భయపడ్డాడు, వెరిచెను. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, మిగతా మనం గమనించినట్లయితే పిల్లరా, దేవుడు అంటాడు ఐగుప్తు దేశంలో నా ప్రజలు ఉన్నారు, నువ్వు అక్కడికి వెళ్ళాలని అంటాడు ఆయన. మళ్ళీ అదే మాట చెప్తారు. ఆ మాట మీరు చదివినట్లయితే మీకు అర్థమవుతుంది. వింటున్నారా? దేవునికి స్తోత్రం. చూడండి, ఇక్కడ మరి దేవుని ఉద్దేశం ఎప్పుడైతే మోషే పట్ల ఉన్నదో ఆ ఉద్దేశం ఖచ్చితంగా మోషే నెరవేర్చాలి. ఆమేన్. ఆ ఉద్దేశం నెరవేరాలంటే ఏం కావాలి? మోషే తన విధానంలో దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చలేడు. దేవునికి స్తోత్రం. దేవుని విధానంలోనికే రావాలి. గ్రహిస్తున్నారా? అర్థమవుతుందా? నీ విధానం పూర్తిగా తీసేసుకోవాలి, నీ ఉద్దేశాలు తీసేసుకోవాలి, నీ జీవితం తీసేసుకోవాలి, నీ ఆలోచన తీసేసుకోవాలి. దేవుని ఉద్దేశంలో నువ్వు రావాలి, దేవుని విధానంలోనికి రావాలి. ఆమేన్. అప్పుడే కదా దేవుని చిత్తాన్ని, దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చగలుగుతావు. ఆమేన్. అంతవరదాకా మరి దేవునికి ఇష్టంగా నువ్వు దేవుని పని చేయలేవు, దేవుని పని నువ్వు జరిగించలేవు, ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చలేవు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి దేవుని బిడ్డలారా, గమనించండి. ఏమైంది మనకు తెలుసు. ఈ టర్నింగ్ లేకపోతే ఈ మండుచున్న పద దగ్గర ఏమైందంటే మోషే పూర్తిగా కూడా ఏమైంది, ఆయన విధానము మారిపోయింది. దేవుని వాక్యానికి విధేయుడైపోయినాడు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, మీకు తెలుసా, చెప్పులు బయట విడమన్నప్పుడు ఆయన తెలివి, ఆయన జ్ఞానం, ఆయన విద్య, ఆయన నేర్చుకున్న ప్రతిదీ కూడా బయట వదిలిపెట్టడమే. ఆమేన్. గ్రహిస్తున్నారా? నీ డబ్బు కావచ్చు, నీ విద్య కావచ్చు, నీ లోక పేరు ప్రఖ్యాతలు కావచ్చు, నీ జీవితం కావచ్చు, అవన్నీ కూడా బయట పెట్టి రావాల్సిందే. దాంతో దేవునికి సంబంధం లేదు. అవన్నీ నువ్వు బయట పెట్టాల్సిందే. ఆమేన్. కనుక చూడండి, ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు దేవుడు చెప్పింది మొట్టమొదటిగా అక్కడ ఆయన విధానం మార్చుకున్నాడు. అయ్యా, నీ చెప్పులు బయట పెట్టు వెంటనే నేనెందుకు బయట నా చెప్పులు విడవాలి దేవా అని అడిగేదానికి లేదు. అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం. ఇక్కడ ఏంటంటే స్టార్ట్ అవుతుంది చూడండి, ఆయన విధానం మారిపోయింది. అంటే లోబడుతున్నాడు దేవుని మాటకి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని మాటకి ఎప్పుడైతే నువ్వు లోబడతావో దేవుడు ఇంకా నీ దగ్గరికి వస్తాడు. ఆయన ఇంకా నీ లోపలికి వస్తాడు. చూడండి, ఎందుకు హెచ్చిస్తాడు, తను నిన్ను వాడుకుంటాడు. ఆమేన్. చూడండి, ఇక్కడ ఏమైంది, మన వాక్యంలో చూద్దాం ప్రియులారా. ఆయన ఏమన్నాడు, మరియు నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పగా మోషే తన ముఖమును చిన్నబుచ్చుకొని కప్పుకొని దేవుని వైపు చూడ వెరచెను. తర్వాత మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచుతుని. చూడండి, నా ప్రజల బాధను నేను చూశాను. అర్థమవుతుందా? మనం చాలాసార్లు బాధపడతామండి. మనం దేవుని ప్రజలమైతే మమ్మల్ని ఎవ్వరు చూడట్లేదండి మనం అనుకుంటాం. అర్థమవుతుందా? మీరు ఇజ్రాయెల్ అంటే దేవుని ప్రజలే. మరి మీరెవరు? మనమెవరము? మనం దేవుని ప్రజలం కాదా? ఎంత మెల్ల మీరు కాదన్నట్టేనా? దేవుని ప్రజలను ఎంత సంతోషం చెప్పాలండి. మీరు నేను లోకస్తున్నయ్యా అని చెప్తున్నాను మెల్లగా. అట్లా కాదు, నేను దేవుని ప్రజను. నువ్వు దేవుని ప్రజమైతే, దేవుని ప్రజవు నువ్వైతే, దేవుని బిడ్డవైతే మరి నువ్వు కూడా ఏం చేయాలి? ఇక్కడ ఆయన ఏమన్నాడు, నా ప్రజలు. ఇక్కడ ఏమన్నాడు ఆయన? చూడండి ఆ మాట, నా ప్రజల బాధను నిశ్చయంగా నేను సూచితిని. ఒక మాట చెప్పాలా ప్రియులారా, మీరు దేవుని బిడ్డలైతే దేవునికి మొర పెడితే, దేవుని ప్రార్థన చేస్తే, దేవుని చిత్తాన్ని నెరవేరిస్తే
దేవుని చూపు నీ వైపే ఉంటుంది. ఆమేన్. హల్లెలూయ. నువ్వు అనుకోవచ్చు దేవుడు నన్ను చూడట్లేదండి అని నువ్వు అనుకోవచ్చు, కానీ దేవుడు తప్పకుండా నీ వైపే చూస్తాడు. ఎందుకంటే నువ్వు ఆయన వైపు చూసి జీవిస్తున్నావు కనుక నీ వైపు దేవుడు చూస్తాడు. నువ్వు ఆయనకు మొర పెడుతున్నావు, ప్రార్థన చేస్తున్నావు కనుక దేవుడు నీ మొర వింటాడు అంటున్నారా? హల్లెలూయ. అందుకే నేను మోషే అంటున్నాడు చూడండి, నా ప్రజల వైపు నేను చూస్తున్నాను, నిశ్చయంగా నేను చూస్తున్నాను అని చెప్తూ ఉన్నాడు. తర్వాత పనులలో వాళ్ళ కష్టాలు, ఎన్నో బాధలు వాళ్ళు పడుతున్నారు, వారి బాధ వారు ఏడుస్తున్నారు, మొరపెడుతున్నారు, ఇవన్నీ నేను విన్నాను, అందుకే నేను దిగి వచ్చానని చెప్తూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయ. అక్కడ దిగి వచ్చాడు. ఎక్కడికి 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 దిగి వచ్చి మాట్లాడుతున్నాడు? మండు ఆ పొదలోకి దిగి వచ్చి మాట్లాడుతున్నాడు. ఆమేన్ చెప్తారా? హల్లెలూయ. చూడండి, మామూలుగా మీరు గమనించండి పిల్లారా, ఈ స్వరం వినబడుతుంటే అక్కడ ఆ స్వరం మనిషి అక్కడ కనబడతలేడు. నిజమేనా? ఇటు చూస్తే మనిషి లేడు, అటు చూస్తే మనిషి లేదు, రూపం లేదు, ఏ రూపం కనబడతలేదు. కానీ చివరికి కనిపించింది ఒక పొద. పొదలోనేమో స్వరం, ఒక స్వరం మాట్లాడుతున్నాడు. ఎవరో ఒక వ్యక్తి కనబడాలా. నిజమేనా? ఏ వ్యక్తులు లేరు, ఏ మనుషులు లేరు, ఏ రూపాలు లేవు, ఒక పొద మాత్రమే కనబడుతున్నది. ఆ పొద ఎట్లా ఉన్నది? మండుతూ ఉన్నది, అగ్ని జ్వాలల్లాగా మండుతున్నప్పుడే ఆ స్వరం బయటకు వచ్చేస్తుంది. ఆమేన్. గమనిస్తున్నారా? హల్లెలూయ. ఆయన అంటున్నాడు చూడండి, కనుక నా ప్రజలను ఐగుప్తుల చేతుల నుంచి వాళ్ళని విడిపించాలా ఆయన మాట్లాడుతున్నాడు చూడండి. ఐగుప్తుల చేతుల నుండి వాళ్ళని విడిపించుటకు ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశానికి, అనగా పాలు తేనెలు ప్రవహించే దేశానికి వారిని నడిపించుటకు నేను దిగి వచ్చి ఉన్నాను. ఆమేన్. చూడండి, దేవునికి స్తోత్రం. 9వ వచనం ఏమంటాడు చూడండి, ఇజ్రాయేలు మొర నిజముగా నా యొద్దకు చేరింది. ఆమేన్. నిజంగా మన ప్రార్థన దేవుని యొద్దకు రావాలి అంటున్నారా? హల్లెలూయ. మనం ప్రార్థన చేస్తామండి, మన ప్రార్థన నిజంగా ప్రార్థన చేస్తే నిజంగా దేవుని దగ్గర చేరుతుంది. అది నిజంగా మొర్ర పెడితే. పనికిరాని కోసం ప్రార్థన చేయొద్దు, అడగొద్దు, అది రాదు మనకి. నిజమేనా? వింటున్నారా? హల్లెలూయ. వాటి కోసం కాదు మా దేవుని అడిగేది. వారు ఆపదలో ఉన్నారు, వారు అవసరతలో ఉన్నారు, వారు కష్టాలు పడుతున్నారు, వారు దేవుని ప్రజలు. వారికి ఎవరికి మొరపెడతారు? తమ దేవునికే మొరపెడతారు. వారి నమ్మకం ఏంది? మా దేవుడు మమ్మల్ని విడిపిస్తాడని. ఆమేన్. కనుక చూడండి, అందుకని దేవుడు నమ్మతగిన వాడని బైబిల్ చెప్తుంది. ఆమేన్. దేవుడు నమ్మతగిన వాడైనప్పుడు మనము కూడా ఆయనకు నమ్మతగిన వాడిగానే జీవించాలా. హల్లెలూయ. దేవునికి స్తోత్రం. చూడండి, ఇక్కడ ఏమైందంటే తర్వాత దేవుడు మాట్లాడతాడు మోషేతోటి. ఏమంటాడు? నువ్వు ఐగుప్తుకు వెళ్ళాలి, నా ప్రజలు మరి నా కోసం మొరపెడుతున్నారు, వారి ప్రార్థన నేను విన్నాను, దిగి వచ్చాను, నువ్వు వెళ్ళాలి, వారిని ఎక్కడ తీసుకురావాలి? పాలు తేనెలు ప్రవహించే దేశానికి వారిని తీసుకొని రావాలా. నిజమేనా? ఇక్కడ ఏమైంది మరి? మోషే, అయ్యా నేను తర్వాత వస్తాను, నిజమేనా, మా మామ దగ్గర పోయి వస్తాను, అడిగి వస్తాను, ఏమైనా మాట్లాడిండారండి? లేదండి. దేవుడు చెప్పిన మాటకి వెంటనే లోబడ్డాడు. ఆమేన్. ఇది కావాలి, ఇది కావాలండి. లోబడితేనే కదా దేవునికి శక్తిని ఇస్తాడు. దేవుని మాట నువ్వు విను, దేవుడు అన్నీ చూసుకుంటాడు. ఆయన అని చెప్పింది నువ్వు చేయి. ఆమేన్. ఈ సంభాషణ అయితే మనకు తెలుసు ప్రియులారా. దేవుడు మాట్లాడుతున్నప్పుడు, మోషే మాట్లాడినప్పుడు, మరి నువ్వు ఐగుప్తుకు వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి, ఏమి కలిగి వెళ్ళాలి, ఎట్లా వాళ్ళు నమ్ముతారంటే, పేరు అడిగితే ఏ పేరు అని చెప్పాలంటే దేవుడని యెహోవా ఏమంటాడు? ఉన్నవాడును అనువాడును చెప్పమంటాడు ఆయన. నిజమేనా? హల్లెలూయ. ఉన్నవాడును నేనే, అనువాడును నేనే. ఇంకా సూచనలు ఇస్తాడు. హల్లెలూయ. దేవునికి స్తోత్రం.
ఈ సూచనలు కలిగి మళ్ళీ తిరిగి ఆయన ఎక్కడి నుంచి అయితే పారిపోయి వచ్చాడో అక్కడికే వెళ్ళమన్నాడు దేవుడు. ఆమేన్. మీకు అర్థమవుతుందా? జాగ్రత్త, దాన్ని పట్టుకోండి. ఇది నేను చేయనండి, అది నువ్వు ఎప్పుడైతే దాని నుంచి బయటకు వచ్చేస్తావో, ఇది నాకు చాలా కష్టంగా ఉంది, ఇది నా ఉద్దేశము, కానీ దేవుని ఉద్దేశం వేరు. దేవుని ఉద్దేశం వేరు. మళ్ళీ తిరిగి దేవుని అక్కడికే పంపిస్తాడు. ఆమేన్. ఇది నాకు కష్టంగా ఉంది కాదు, నువ్వు ఇష్టంగా పని చేయాలి, దేవుని పని ఇష్టంగా చేయాలి. ఆమేన్. వింటున్నారా? హల్లెలూయా. ఇక్కడ ఏముందంటే ప్రియులారా, తన జీవితం అంతా కూడా అక్కడ నుంచే టర్నింగ్ అయిపోయింది. మోషే జీవితం అంతా అక్కడి నుంచి మొత్తం ఇక ఎటు ఐగుప్తు వైపు పోవడమే. ఇక తన ఆలోచన లేదు, తన ఆలోచన లేదు ఇక. ఆమేన్. దేవునితో మాట్లాడినప్పుడు నీ ఆలోచన ఉండకూడదు, దేవుని ఆలోచన ఉండాలి. ఆమేన్ చెప్తారా? హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఈ మండుచున్న ఈ అగ్ని జ్వాలల ద్వారా, పొదలో అగ్ని ద్వారా దేవుడు మాట్లాడినప్పుడు ఆ మాటకి మోషే లోబడ్డాడు. ఆమేన్. హల్లెలూయా. పిల్లరా, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే పిల్లరా, దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వేం చేయాలి? వెంటనే ఆయన మాటకు లోబడాలా. దేవుని ప్రవక్త ఉంటాడు, ప్రతి ఒక్క విశ్వాసి మండుచున్న అగ్ని పొద దగ్గరికి రావాలి. ఆమేన్. ప్రతి ఒక్క విశ్వాసి ఈ మండుచున్న పొద దగ్గరికి రావాలి, ఆ అనుభవం వారికి రావాలి. అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం. చూడండి ప్రియులారా, గమనించండి. ఎందుకు అనే వర్తమానంలో ప్రవక్త మాట్లాడతాడు, సంఘానికి అవసరమైనంత కూడా మండుచున్న పొద అనుభవము. దేవుని సంఘానికి అవసరమైనంత కూడా మండుచున్న పొద అవసరమై ఉన్నది. ఆమేన్. ఏమున్నది మండుచున్న పొద దగ్గర? దేవుడు నీతో మాట్లాడతాడు. మోషతో మాట్లాడిన దేవుడు నీతో కూడా మాట్లాడతాడు. కానీ నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? నీ పాత జీవితం పక్కన పెట్టేసి సాష్టాంగపడి దేవుని బలిపీఠం దగ్గర మాట్లాడి దేవునితో మాట్లాడుకొని దేవుని సన్నిధిలో ఏడ్చి ఆయనతో నువ్వు మాట్లాడు. అదొక అనుభవమై ఉన్నది. ఎందుకంటే దేవుడు అగ్ని అయి ఉన్నాడు, దేవుని వాక్యం అగ్ని అయి ఉన్నది. వింటున్నారా? చూడండి, ఇటువంటి అనుభవం నీకు రావాలి. ఈ అనుభవం లేనిది నువ్వు దేవుని పని చేయలేవు. వింటున్నారా? ఆమేన్. అందుకనే చూడండి, ప్రతి ఒక్క విశ్వాసికి మండుచున్న పొద అనుభవం అవసరమై ఉన్నది. మౌనంగా ఉన్నవారు ఆమేన్ చెప్పండి. మీకు అవసరం లేదా మండుచున్న పొద అనుభవము? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మండుచున్న పొద నీకు అవసరం లేదు, అనుభవం అవసరం లేదైతే, లేకుండా నువ్వు కనుక ఆలోచిస్తే మరి దేవుడితో నీకు కూడా సంబంధం లేదు. మండుచున్న పొదలు ఉన్నది ఎవరు? యెహోవా దేవుడు కదా, ఆయన యేసుక్రీస్తు అయి ఉన్నాడు కదా, ఆయనే పరిశుద్ధాత్మ అయి ఉన్నాడు కదా, ఆయన అగ్ని అయి ఉన్నాడు కదా, ఆయన నీతో మాట్లాడి ఇష్టపడుతున్నాడు. నువ్వు ఆయన దగ్గరికి రావాలి. ఆమేన్. ఆయన దగ్గరికి వస్తే ఏం కావాలో తెలుసా ప్రియులారా, దేవుని బిడ్డలారా? ఆయన దగ్గరికి రావాలంటే లోకమంతా పట్టుకొని వచ్చాడు కాదు, అదంతా బయట పెట్టి రమ్మన్నాడు ఆయన. నిజమేనా? మోషతో ఏమన్నాడు? నీ పాత జీవితం బయట పెట్టేసాయా, ఇది ఆ స్థలం కాదు, ఇది దేవుని స్థలము, ఇది దేవుడు ఉండే స్థలం, ఇది పరిశుద్ధ స్థలము, వాడిని బయట పెట్టేయి, లోపలికి రా అన్నాడు. లోపలికి వచ్చినప్పుడు ఈయన మారుతాడు, ఈయన లోపడతాడు, దేవుడు చెప్పింది చేస్తాడు. ఆమేన్. అన్నీ పట్టుకొని నువ్వు చేయలేవు, దేవుని పని చేయలేవు. నీ అలవాట్లు నువ్వు తీసేయి, నీ బుద్ధి తీసేయి, దేవుని బుద్ధి కలిగి ఉండు. నీ ఆలోచన తీసేయి, దేవుని ఆలోచన కలిగి ఉండు. ఆమేన్. హల్లెలూయా. చూడండి, దేవుని అగ్నిని తాకాలి. దేవుని స్తోత్రం. ఎప్పుడైతే అగ్ని స్తంభం నిన్ను తాకినప్పుడు నీ లోపల మార్పు వస్తుంది. నిజమేనా? హల్లెలూయా.
చూడండి, పౌలును సౌలుగా ఉన్నప్పుడు ఆయనకి అగ్ని తాకింది, నిజమేనా? అప్పుడు ఏమైంది? గుడి కలిపోయినాయా, గుడి వాడిపోయినాడు, నిజమేనా? అంటే దేవుడు మళ్ళీ ఏం చేస్తున్నాడు? ఆయన్ని పౌలుగా మార్చుకున్నాడు. ఆమేన్. ఆ జీవితము దేవుని జీవితం. అది పౌలుగా మార్చబడిన తర్వాత సౌలు కాదు ఆయన, పౌలు. దేవుని స్తోత్రం. అందుకనే మండుచున్న అనుభవం అనేది నీకు రావాలి. వచ్చినప్పుడే దేవుని బిడ్డగా నువ్వు జీవించేదాన్ని దేవుడు నేను వాడుకుంటాడు. అర్థమవుతుందా? హల్లెలూయ. ఈ అనుభవం లేనంత కాలము దేవుని బిడ్డవు కావు. ఆమెను చెప్తారా? ఎంతమంది ఆమెను చెప్తారు? హల్లెలూయ. మండుచున్న పొద అనుభవం నువ్వు లేనంత కాలము నువ్వు దేవుని బిడ్డగా జీవించలేవు, నువ్వు దేవుని బిడ్డవే కావు. ఆమేన్. ఎందుకంటే దేవునితో మాట్లాడాలని అనుభవం నీకు లేకపోతే ఎట్లా? నీ జీవితంలో ఇంకా దేవునితో మాట్లాడలేదా? మాట్లాడకపోతే ఎట్లా నువ్వు దేవుని కోసం జీవిస్తావు? వాక్యం ద్వారాను, ఆత్మ ద్వారాను, దర్శనాల ద్వారాను ఏదో రకంగా దేవుడు మాట్లాడతాడు. ఆమేన్. పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడతాడు. మాట్లాడేటప్పుడు ఏం చేయాలి? ఆయన మాటకి వెంటనే నువ్వు లోబడాలి. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారు గమనించండి. ఇన్ని సంవత్సరాలైనా నీతో ఆ మండుస్తున్న అనుభవం నీకు లేదంటే, దేవునితో మాట్లాడలేదంటే నీ జీవితం మారట్లేదు. నువ్వు మారట్లేదంటే అర్థం ఏంటంటే నీకు మండుచున్న అనుభవం లేదని దాని అర్థము. హల్లెలూయా. మండుచున్న పొద అనుభవం నీకు లేదు. అగ్ని పొద మండుతూ ఉన్నది. నీకెందుకు మార్పు రావట్లేదు? దేవునితో మాట్లాడలేదా? అనుభవం నీకు లేదా? సౌలు ఎన్నిసార్లు మార్చబడ్డాడు? సౌలుగా ఉన్నప్పుడు ఒకటేసారా? ఆమేన్. సౌలు పౌలుగా ఎన్నిసార్లు మార్చబడ్డాడు? ఒకటేసారి కదా? ఆమేన్. దేవునికి స్తోత్రం. కానీ అందుకేనేనండి దేవునితో వ్యక్తిగత అనుభవం మనకు కావాలా. అర్థమవుతుందా? హల్లెలూయా. ఒక వ్యక్తులతోడైతే గంటల తరబడి మాట్లాడతాం, ఫోన్ల ద్వారా కదా, రేపటిదా కూడా మాట్లాడతాం. కానీ దేవునితో నీ వ్యక్తిగతంగా దేవునితో నీకు మాట్లాడే అనుభవం ఉన్నదా? ఒక 2 నిమిషాలు మాట్లాడితేనే నీకు ఓపిక పోతుంది. ప్రార్థన చేయాలంటే ప్రార్థన రాదు, ఏడుపు రాదు, ప్రార్థన రాదు. పనులు గుర్తుకొస్తాయి. పనులు, నీ జాబ్ పని గుర్తుకొస్తుంది, నీ ఫ్రెండ్స్ గుర్తుకొస్తారు, అన్నీ గుర్తుకొస్తాయి. ప్రార్థన రాదు. అర్థమవుతుందా? మరి ఇట్లా వ్యక్తిగత ఇట్లా నీకు అనుభవం వస్తుంది దేవునితోటి. ప్రార్థన జీవితం కావాలి, ప్రార్థన అనుభవం కావాలా. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కనుక చూడండి, అంత్య దినాల్లో 2 ఆత్మలు పనిచేస్తూ ఉన్నాయి, నిజమేనా? చివరి దినాల్లో దేవుని ఆత్మ, సాతానుగాడు కూడా ఆత్మ కూడా ఉంది. కనుక ఈ 2 దగ్గరగానే ఉంటాయి. గురుగులు గోధుమలాగానే ఉంటాయి, నిజమేనా? సాధ్యమైతే ఏర్పరచబడిన వాడిని సైతం వాడు మోసపూస్తాడని బైబిల్ చెప్తున్నది మత్తయి సువార్తలో, నిజమేనా? హల్లెలూయా. కనుక నీకు ఎట్లా అనిపిస్తుంది అంటే నేను చేసింది బాగానే ఉన్నాను కదా నీకు అనిపించేటట్టు చేస్తాడు వాడు. ఎవడు వాడు? సాతానుగాడు, డెవిల్. నువ్వు అన్నీ బాగానే ఉన్నా నీకు చెప్తాడు, నువ్వు అనుకుంటావు బాగానే ఉన్నాను అనుకుంటావు. అందుకనే ఈ సాయంకాలము మండుస్తున్న పొదానుభవం నీకు రావాలి. ఆమేన్. అంటే దేవుడు నీతో మాట్లాడే అనుభవం నీకు రావాలి. నువ్వు దేవుని దగ్గరికి నువ్వు రావాలి, దేవునితో మాట్లాడాలి, నిజమేనా? హల్లెలూయా. నువ్వు దేవుని దగ్గర రాకపోతే దేవుడు నీతో ఎట్లా మాట్లాడతాడండి? దేవుడు కావాలి, దేవుని ఆత్మ కావాలి, దేవుని కోసం నేను జీవించాలి, దేవుని సరికి వెళ్ళాలి అని దేవుని దగ్గరికి నువ్వు రావాలి. ఆమేన్. అది లేనిది దేవుని ఆత్మ నువ్వు పొందుకోలేవు, దేవుని కోసం నిలబడలేవు. ఆమేన్. చూడండి ప్రియులారా, గమనించండి. కాదేశు బర్నియా అనే మెసేజ్లో చూడండి అంటాడు, ప్రవక్త అంటాడు, గమనించండి.
మండుచున్న పొదలో నువ్వు దేవుణ్ణి కలుసుకోనంత వరకు దేవుని వాక్యాన్ని నువ్వు ప్రకటించలేవు. దేవుని వాక్యాన్ని కూడా ఇతరులకు చెప్పలేవు. అర్థమవుతుందా? నువ్వు స్వార్థికునివైనా, ఒక విశ్వాసమైనా, లేకపోతే ఒక సంఘ కాపరివైనా, ఎవరివైనా కానీ మన దేవునితో ఆ మండుచున్న అనుభవం నీకు లేకపోతే నువ్వు ఆ పని చేయలేవు. హల్లెలూయా. దేవుని కోసం నిలబడలేవు. మొట్టమొదటి నిన్ను తగ్గించుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చూడండి, బోధించాలి. మనం ఇతరులకు బోధించాలంటే దేవుడు లేదు ఏం బోధిస్తావు? నువ్వు దేవుడిని కలిగి లేదు ఇతరులకు ఏం బోధిస్తావు? మొట్టమొదటి దేవుడు నువ్వు కలిగి ఉండు, అప్పుడు నువ్వు బోధించు. నువ్వు బోధించరు కాదు, దేవుడు నీలోని బోధిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చూడండి, గమనించండి పిల్లారా, ఇదే కాదేశ్ బర్నియా వద్ద అనే మెసేజ్లో నువ్వు తిరిగి జన్మించి మార్చబడి ఒక నూతన సృష్టిగా చేయబడి మండుచున్న పొద యొక్క సన్నిధిలో ఉన్న ఒక వ్యక్తిగా ఈరోజు నువ్వు ఉండాలి. ఆమేన్. అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం. నువ్వు మార్పు పొందుకున్నావు, నూతన జనం పొందుకున్నావు, తిరిగి జనం పొందుకున్నావు. కానీ నువ్వు ఎక్కడికి రావాలి? ఆ పొద దగ్గరికి రావాలా. ఎందుకంటే అక్కడ దేవుడు ఉన్నాడు, దేవుడితో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. అక్కడికి వచ్చి ఏం చేయాలి? అనుభవం నీకు వస్తుంది, దేవునితో మాట్లాడే అనుభవం. సాక్ష్యం అంటే ఏంటిదండి? సాక్ష్యం అంటే ఏంటిది? సాక్ష్యం అనగా అది నీకు అనుభవం లేదు, సాక్ష్యం ఎట్లా చెప్తావు? నువ్వు సాక్షి చెప్పడానికి అందరమో నిలబడ్డావు, నీకు ఏం వస్తలేదు చెప్పాలంటే. ఎందుకు చెప్తలేవు? అనుభవం లేదు కనుక చెప్తలేవు. జరగలేదు, నీకు తెలియదు. నీకు జరిగితే అనుభవం వస్తుంది. అర్థం కాలే? నోరు లేదా మీకు? హల్లెలూయా. ఆమేన్. నీకు అనుభవం లేదు ఎట్లా చెప్తామండి? ఎట్లా నిలబడి సాక్షి చెప్తావు అందరం గట్రా? అనుభవం లేదు, జీవితం లేదు. అనుభవం ఉంటే అనుభవమే సాక్ష్యం. ఆమేన్. ఆ అనుభవం ఎక్కడి నుంచి రావాలి? నీకు దేవుడు నీతో మాట్లాడిన అనుభవం నీకు రావాలి. ఆమేన్. అదే కదండి మనం నేర్చుకుంటున్నాం. నూతన జన్మ పొందుకున్నాం, తిరిగి జన్మించినాం. కానీ చూడండి, ఈ రోజున ఈ దినము మండుచున్న పొద దగ్గర దేవుని మాట చేర్చుకుని ఆయన కోసం జీవించేవారు ఈ దినాన మనకు అవసరమై ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. ఈ దినం అటువంటి వారు కావాలి. ఎందుకంటే దేవుని కోసము మనం నిలబడాలంటే అనుభవం లేని నిలబడలేవు, అనుభవం లేని జీవితాన్ని చూపెట్టలేవు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఒక సాక్ష్యాన్ని జీవించలేకపోతున్నావు అంటే కారణం ఏంటి? నీకు అనుభవం లేదు, నీ జీవితం లేదు, నువ్వు సాక్ష్యం లేదు. అంటున్నారా? హల్లెలూయా. కనుక ఒక మంచి విశ్వాసిగా, ఒక మంచి సాక్షిగా, ఓ దేవుని బిడ్డగా అనేక మందికి నువ్వు మాదిరిగా నువ్వు ఉండాలంటే నీకు అనుభవం కావాలా. ఎక్కడి నుంచి అనుభవం పొందుకుంటావు? మనుషుల నుంచి కాదు, దేవుని నుంచి పొందుకోవాలా. ఆ మండుచున్న పొద దగ్గర నుంచి దేవుని స్వరం నువ్వు పొందుకోవాలా. ఆ స్వరమే దేవుని వాక్యమై ఉన్నది. ఆ స్వరమే ఈ కాలపు వర్తమానమై ఉన్నది. ఆ స్వరమే చూడండి యెహోవా ఉన్నది. ఆ స్వరమే యేసుక్రీస్తు అని పరిశుద్ధాత్మ ఉన్నాడు. కనుక ఆ స్వరము ద్వారా నువ్వు మార్చబడి నిజమైన దేవునికి ఇష్టమైన జీవితము జీవిస్తూ దేవుని దగ్గర అనుభవం కలిగి ఇతరులకు నువ్వు సాక్ష్యం చెప్పవచ్చు. అంటున్నారా? ఆమేన్. హల్లెలూయా. చూడండి ప్రియులారా, కనుక ఈ రాత్రి ఈ సాయంకాలము మరి మండుచున్న ఆ
భూత అనుభవము కలిగి ఆయన కోసం జీవించేవారే ఆయనకు కావాలి. ఆమేన్. దేవుని సన్నిధికి రావడం పోవడం కాదండి. అనుభవం లేని నువ్వు వచ్చి లాభం ఏందండి? పరిశుద్ధాత్మ నువ్వు వచ్చి లాభం దేనికోసం రావడం? జీవితం లేదు ఎందుకు వస్తున్నావు? మార్పు లేదు ఎందుకు? మనం దేవుని సన్నిధికి వచ్చేది మార్పు పొందేదానికే. దేవుని మాట విని మార్పు పొందేదానికే. ఈరోజు ఏం విన్నామో, ఇది ఎట్లా దేవుడు నన్ను గద్దించాడో ఆ గద్దింపు ద్వారా నేను మార్చబడతాను, సరిచేయబడతాను, మళ్ళీ తిరిగి అది నేను చేయను. ఇక్కడ మోసం చేస్తున్నాడు. ఇంతకుముందు తన సొంతంగా ఏదో చేయబోయినాడు, ఇప్పుడు చేయడు. తనకు తానే పోయినాడు ఐగుప్తు దేశానికి. నిజమేనా? హల్లెలూయా. దేవుడు నన్ను పిలిచాడండి, దేవుడు నన్ను ఎన్నుకున్నాడండి, నేను బాప్టిజం తీసుకున్నానండి మనం అనుకుంటాం. ఇటు చూడండి, నేను బాప్టిజం తీసుకున్నాను కదా, యేసుక్రీస్తు నామములో నూతన పొందుకున్నా కదా, చాలా నేను మంచిగానే ఉన్నాను. మరి మోషే అదే దేశంతో పోయినాడు ఐగుప్తుకి, కానీ జరగలేదు. దేవుడు లేదు, నువ్వు ఎన్ని చేసినా వేస్టే. నిజమేనా? హల్లెలూయా. అవునండి, నువ్వు బాప్టిజం పొందుకున్నావు కావచ్చు, యేసుక్రీస్తు తీసుకున్నావు కావచ్చు, నువ్వు ఎన్ని తీసుకుంటే లాభమేంది? ఎన్నిసార్లు అమ్ముకుంటే లాభమేందండి? పరిశుద్ధాత్మ లేకపోతే ఎంత? నీ జీవితం ఎంత? మన జీవితం ఎందుకు? దేవుని ఆత్మ లేకపోతే నడిపించేవాడు ఆయన నడిపించాల. అటువంటి జీవితం రావాలి, కావాలి. అందుకనే అనుభవం కావాలి. చూడండి ప్రియులారా, మనుషులతోటి, ఒక వ్యక్తితోటి బాగా అనుభవం మనకు అవసరం లేదు. ఇక్కడ పెద్ద పొలిటికల్ లీడర్తో అనుభవం మనకు అవసరం లేదు. ఎవరితో మనకు అనుభవం అవసరం లేదు. మనకు అనుభవం కావాల్సింది ఎవరితోటి? దేవునితో అనుభవం కావాలి. చూడండి, అగ్ని స్తంభంతో అనుభవం కావాలి, యేసుక్రీస్తు అనుభవం కావాలి, దేవుని వాక్యంతో అనుభవం కావాలి, మండుచున్న పొద అనుభవం కావాలి. నిజమేనా? ఇది మనకు కావాలి. అది లేకపోతే రోజుకో తీరు ఎట్లా జీవిస్తామండి? రోజుకో తీరు కాదు నువ్వు జీవించేది, ఎప్పటికో తీరునే జీవించాలా. మన దేవుడు రోజుకో తీరు ఉండేవాడు కాదు. ఆయన మారని దేవుడు ఆయన. చూడండి, కనుక మనకిష్టమైన జీవించడు. ఒకసారి దేవుడు నేను పిలిచాడంటే, ఒకసారి నువ్వు పడిపోయినావు కావచ్చు, ఒకసారి దాన్ని దేవుడు నేను గద్దిస్తూ ఉన్నాడు. మళ్ళీ గద్దిస్తూ కాదు. ఇప్పుడు మోషే ఏం చేస్తున్నాడు? ఒకసారి అనుకున్నాడు, కానీ దేవుడు ఒక టర్నింగ్ ఇచ్చాడు, ఒక మలుపు. నిజమేనా? సౌలుకు కూడా అదే జరిగింది, ఒక మలుపు జరిగింది. దేవుని ప్రజలు ఎంతో కష్టపెట్టాడు, చిత్రహింస చాలామంది చంపేశాడు. నిజమేనా? హల్లెలూయా. కానీ చూడండి, ఒక సమయంలో ఆ టర్నింగ్, ఆ మలుపులు ఏమైందంటే, సౌలు నుంచి దేవుడు పౌలుగా మార్చుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పాత జీవితం లేదండి ఆయన లోపల, లేదు, సౌలుతోనే పోయింది. నిజమేనా? పౌలుతో పాత జీవితం లేదు, పౌలుతో క్రీస్తు జీవితం అన్నది. క్రీస్తు కోసము మాదిరిగా జీవించిన వాడు పౌలు. ఆమేన్. దేవునికి స్తోత్రం. కనుక దేవుని బిడ్డలారా, మరి ఈ సాయంకాలం గమనించండి. మరి మోషేతో మాట్లాడిన దేవుడు నీతో కూడా మాట్లాడతాడు. నిజమేనా? నీవు కూడా ఇక్కడికి రావాలి. నీవు కూడా ఇక్కడికి రావాలంటే మనుషుల దగ్గరికి రావాలి. నిజమేనా? దేవునికి స్తోత్రం. ఆయన స్వరము దగ్గరికి రావాలి. అవునండి, ఆయన వాక్యం దగ్గరికి రావాలి. ఆయన వాక్యము చేత నువ్వు సరి చేయబడాలి. వాక్యము చేత ఒక టర్నింగ్ నీకు రావాలి. ఎన్ని సంవత్సరాలు వినుకుంటా నువ్వు టర్నింగ్ కావు, మలుపు రాదు నీ జీవితంలో. మలుపు ఎందుకు రావట్లేదు? ఎందుకు నువ్వు మారట్లేదు? నువ్వు చేసుకుంటే పోవుడు కాదు, చేసినావు తప్పని ఒప్పుకో, ఆ టర్నింగ్ అవుతుంది. ఆమేన్. ఒకవైపు నువ్వు తప్పు చేసినావు, ఇప్పటిదాకా మీరు తప్పు చేశారు, దేవుని సరి రాక ఎన్నో తప్పులు చేయవచ్చు, కానీ ఇప్పుడు టర్న్ కావాలా? వాక్యము ద్వారా టర్న్ కావాలా? ఒక మలుపు రావాలి. ఆమేన్. దేని ద్వారా? మండుచున్న వాక్యము ద్వారా, అగ్ని అయిన వాక్యము ద్వారా, మండుచున్న పొదలో ఉన్న దేవుని స్వరం ద్వారా మనలో మార్పు రావాలి. ఆమేన్. అవునండి, అక్కడే కొత్తది, నూతనమైంది అన్నీ కనబడతాయి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, మోషలో వినయం ఉన్నది, విధేయత ఉన్నది, దేవుని స్వరానికి లోబడడం వచ్చింది.
దేవుడు చెప్పింది చేయడం వచ్చేసింది, దేనికైనా సిద్ధమే అన్నట్టుగా వచ్చేసింది. హల్లెలూయా. ఎప్పుడు దేవుడు మాట్లాడిన తర్వాత నేను దేనికైనా సిద్ధమే ప్రభువా, సాకులు లేవుగా, నువ్వు నత్తివానివైనా ఎవరివైనా ఇక్కడ అవసరం లేదు, నేను నీలో ఉంటాను, నేను నీకు తోడుగా ఉంటాను, నేను ఉన్నవాడనే ఉన్నాను. నిజమేనా? అవునండి, దేవుడు ఉంటాడు, దేవుడు ఉన్నాడు, ఇంకేమీ కాదు. అప్పుడు ధైర్యంగా చూడండి, సాకులండి లేవు, నతివాన్ అనేది లేదు. వింటున్నారా? దేవుని స్తోత్రం. అన్నీ దేవుడే ఇస్తాడు. నువ్వు ఆయన కోసం నిలబడు, మిగతా ఆయన చూసుకుంటాడు. ఆమె చెప్తారా? ఆయన కోసం నిలబడు, మిగతంతా ఆయన చూసుకుంటాడు. నిజమేనా? అవునండి. శత్రుకు మేషకి అభ్యంతకులు ఉన్నారు, వాళ్ళని తీసుకు ఎక్కడ పడేసిన వాళ్ళు? ఆ రాజు అగ్నిగుండంలోనే పడేశారు. నిజమేనా? కానీ ఆ అగ్నిగుండంలోనే స్వరం వచ్చేసింది. ఆ అగ్నిగుండంలోకి 4వ వాడు ఎవరు? ఆయనే. నిజమేనా? ఈ మండుచున్న పొదలో ఉన్న స్వరమే ఆ అగ్నిగుండంలోకి దిగొచ్చింది. ఆమేన్. ఆయనే కదా 4వ వాడు. ఆయన దేవదూతల వల్ల ఉన్నాడు. ఆయన దేవదూత కాదు, యేసుక్రీస్తే. ఆమేన్. చూసారా ప్రియులారా? గమనించండి. ఆయన కోసం నిలబడు, ఆయన చెప్పింది చెయ్యి, ఆయన నీతోనే ఉంటాడు. ఆమేన్. చూడండి, ఇప్పుడు మోషను దేవుడు పంపించినప్పుడు మోష వెళ్ళిపోయినాడు. ఐగుప్తు వెళ్ళిపోయిన తర్వాత మోషతోనే దేవుడు ఉన్నాడు. నిజమేనా? అక్కడ ఐగుప్తు దేశంలో ఎంత అనుకరణ చేసిన వాళ్ళు వచ్చినా కానీ, ఎంత ఎదురుగా మాట్లాడేళ్ళు వచ్చినా కానీ మోషకి ఏం కాలే. నిజమేనా? అనుకరణ చేసిన వాళ్ళు కూడా అక్కడ ఉన్నారు, లేరా? ఎన్ని ఎంబ్రేలు ఉన్నారు. తర్వాత ఇంకెవరు ఉన్నారండి? ఆ సర్పం గుర్తుందా మీకు? మోషే సర్పము చేసినప్పుడు వేస్తే కర్ర కింద వేస్తే సర్పమైనప్పుడు వారు ఏం చేసినారు? మేమేమి తక్కువ కాదు, వాళ్ళు కూడా కర్రను సర్పాలుగా చేసినారు. అంటే చేసిండ్రు కావచ్చు, అయినప్పటికీ మోషేలో ఉన్నట్టు దేవుడు వారిలో పొల్లేడు. ఆమేన్. నిజమేనా? ఈ దినాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు ప్రపంచమంతా కూడా కదా. దేవుడు నమ్ముకున్నామని చెప్పుకుంటే వాళ్ళు ఉంటారండి, అనుకరణ చేసేటోళ్ళు, ఆచరించేటోళ్ళు కాదు, నటించేటోళ్ళు. ఎటున్నారా? అట్లా మనం ఉండొద్దండి. మనం ఎక్కడ ఉండాలంటే, ఎక్కడ ఉండాలా? అగ్ని వాక్యము. నిజమేనా? మండుచున్న పొద దగ్గర దేవుని స్వరం మనతో మాట్లాడింది. ఆమేన్. ఆ స్వరము ద్వారా ఒక శక్తి పొందుకున్నాం. శక్తి పొందుకొని ఐగుప్తుకు వెళ్తున్నాడు మోషే. మరి మీరేం చేయాలి తెలుసా? నేను ముగిస్తాను ప్రియులారా. మీరేం చేయాలి తెలుసా? ఈ మండుచున్న పొద దగ్గర మీరందరూ వచ్చేసి దేవుని స్వరం పొందుకొని మీరు ఐగుప్తుకు వెళ్ళాలి. ఐగుప్తు అంటే లోకం కాదా? ఆమేన్. ఐగుప్తు అంటే లోకమే. ఇప్పుడు మీరు లోకంలో లేరా? లోకంలో ఉన్నప్పుడు ఏం చేయాలి మీరు? మోషే దేవుని వాక్యం ప్రకటించడానికే పోయినాడు. నిజమేనా? తన ప్రజలను బయట తీసుకొచ్చడానికి పోయినాడు. మరి మనమేం చేయాలి? మండుచున్న పొద దగ్గర దేవుని స్వరము, దేవుని శక్తి, దేవుని వాక్యము పొందుకొని మనం ఐగుప్తు లోకం ఉన్న వారందరూ ఏం చేయాలి? దేవుని దగ్గర తీసుకురావాలి. ఆమేన్ చెప్తారా? హల్లెలూయా. ఇంకా నువ్వేం తెలియనట్టే ఉన్నావంటే ఈ స్వరం నీలోనికి రాలే. స్వరం నీలో రావాలా? నీకు బలం వస్తుంది, శక్తి వస్తుంది. ఆయన కోసం నిలబడే శక్తి దేవుడు ఇస్తాడు. చూడండి, నువ్వు నిలబెడతలేవంటే అర్థం ఏంటంటే ఆయన నీలో లేడు. దేవుడు నీకు ధైర్యము ఇస్తున్నాడు అంటే నువ్వు ఆయన నీ లోపల వస్తేనే ధైర్యం నీకు వస్తుంది. నిలబడతావు ఆయన కోసం. నమ్మకం నీకు ఉంటుంది. నా దేవుడు నన్ను చూసుకుంటా నమ్మకం ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. కనుక ప్రేమైన దేవుని బిడ్డలారా గమనించండి, ఈ సాయంకాలం మండుచున్న పొద అనుభవం నీకు కావాలి. ఆమేన్. మోషకి వచ్చిందండి, మోషే ప్రవక్త. మరి మీరెవరు? మనమెవరు? నువ్వు దేవుని పిల్లలం కాదా? ఆ స్వరం మనకు వద్దా?
మనం మనుషుల పొద్దు దగ్గరికి వెళ్ళొద్దా? హల్లెలూయా. మన బలిపీఠం దగ్గర దేవుని వాక్యం లేదా? ఆమేన్. ఇక్కడ ఆయన మాట్లాడుతున్నాడు. ఎందుకంటే అగ్ని దేవుడి వాక్యము, ఆయన మాట్లాడుతున్నాడు. ఆ స్వరం నీతో మాట్లాడుతున్నాడు. మోషకు నీళ్ళలో తోడై ఉన్నాను, నేను నీకు కూడా తోడై ఉంటాను. మోష నడిపించిన వాడు నేనే, నిన్ను కూడా నడిపిస్తానన్నాడు ఆయన. అవునండి, దేవుడు నేను విడిచిపెట్టాడు, కానీ నువ్వు దేవుని విడిచిపెడుతున్నావు. దేవుని విడిచిపెడితే దేవుడిని విడిచిపెట్టాడు. నిజంగా నువ్వు ఆయన చిత్తంలో ఉంటే దేవుడిని ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టాడు. మోషే సొంతగా ఏదో చేయాలనుకున్నాడు, కానీ దేవుడు విడిచిపెట్టలే. మళ్ళీ దేవుడు మోషేని పిలుచుకున్నాడు, మోషేతో మాట్లాడాడు. నిజమేనా? మాట్లాడి మళ్ళీ ఏం చేసినట్టు తిరిగి మళ్ళీ అదే ఐగుప్తుకు పంపించాడు. ఎందుకంటే తన ప్రజలు అక్కడ ఉన్నారు, వాడిని బయట తీసుకురావాలా. ఆమేన్. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, మరి ఈ సాయంకాలం గమనించండి, మీరు లోకంలో మరి దేవుని స్వరం కలిగిన వారని నేను నమ్ముతున్నాను. ఆమేన్ చెప్తారా? ఇక్కడ ఎంతమంది దేవుని స్వరం కలిగి ఉన్నారు, దేవుని వాక్యం కలిగి ఉన్నారు? చేతులు ఎత్తారు. హల్లెలూయా. నిజంగా దేవుని వర్తమానం మీ లోపల ఉంటే మీ చేతులు ఎత్తండి. హల్లెలూయా. వర్తమానం అనేది స్వరము. వర్తమానం అనేది ఏమైనది? ఆ మండుస్తున్న పొదలో అగ్ని జ్వాలలాగా మాట్లాడే ఆ స్వరమే ఈ కాలపు వర్తమానము. అది మీలో కనుక ఉన్నట్లయితే మీరేం చేయాలి? మోషే ఐగుప్తుకు మధ్య తిరిగి వెళ్ళాడు. మీరేం చేయాలి? మీ చుట్టుపక్కల ఉన్న వారికి వీరికి అందరికి కూడా, మీ బంధువులకు ఇంట్లో వారికి అందరికీ కూడా మీరు ఏం చేయాలి? వారికి ఈ స్వరం వినిపించండి, వారిని మీరు మార్చండి, వారిని బయట తీసుకురండి. వారు నశించిపోకుండా వారిని నిజమైన వాక్యంలో తీసుకురండి. అర్థమవుతుందా? ఆ అనుభవం నీకు వస్తుంది. ఈ అనుభవం నీకు వస్తే, ఈ అనుభవం నీకు వచ్చినప్పుడు దేవుని కోసం నువ్వు వాడబడతావు. ఆమేన్. అటువంటి జీవితం నీకు కావాలి పిల్లరా. ఈ సాయంకాలం గమనించు, ఆ అనుభవం నీకు రావాలి. మండుచున్న పొద అనుభవం ప్రతి విశ్వాసికి రావాలి, ప్రతి దేవుని బిడ్డకు రావాలి. వస్తేనే అప్పుడు నువ్వు సాక్ష్యము, అనుభవము, ఈ లోకంలో దేవుని బిడ్డగా జీవించడము, అనేక మందికి దేవుని వాక్యం ప్రకటించడం, ఇవన్నీ ఈ లోపల ఉంటాయి. అటువంటి జీవితం దేవుడు ఎక్కిస్తాడు. ఆమేన్. మరి దేవుడు తన మాటలు దీవించును గాక. మనం లేచి నిలబడదాం. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్.